కోర్టులో న్యాయాధిపతి హత్య చేసేవాడికి, దొంగతనాలు చేసేవాడికి, నేరాలు చేసేవాడికి శిక్ష ఎక్కడైనా కోర్టులో బయట కూర్చుంటాడు. అందుకంటే న్యాయాధిపతి దేవుడు ఇప్పుడైతే మనం బతుకుండా రక్షకుడు. మనం చచ్చిపోయిన తర్వాత మన జీవితాంతము దేవుడిని ఆరాధించామనుకో, ఆయన నోట్లో ఉన్నటువంటి మాటలు విన్నామనుకో, ఆయన ఉన్న చోటికి తీసుకెళ్తాడు పరలోకానికి. వ్యతిరేకంగా ఉంటే కోర్టులో జడ్జి గారిలాగా శిక్ష చేసి అదిగో అగ్ని. దేవుడు రక్షకుడు ఎప్పుడవుతాడు? మనకి జీవితంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎన్నో కొన్ని సంవత్సరాలు మనకి ఇస్తాడు. ఈ సంవత్సరాల్లో దేవుని యొక్క మాట ఈ సృష్టి చెప్తుంది మనకు ముందే. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట మార్చిపడతారు. నా దగ్గరికి వచ్చి రా మాట్లాడుకుందాం అంటున్నాడు. ఇప్పుడే ఈ రోజు మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆలోచన సభ చేద్దాము.